చంద్రగిరిలో ఆల్మోస్ట్ 1000 కోట్లు పైగా గత 5 ఏళ్లలో ఆ రోజు మా జగనన్న సహకారంతో మేము అభివృద్ధి చేయడం జరిగింది. ఇంకా చెప్పాలంటే మీరు పుట్టిన నారావారిపల్లికి కూడా 7 కోట్ల నుంచి 7.5 కోట్ల వరకు డబ్బు ఖర్చు పెట్టి అక్కడ రోడ్లు కావచ్చు, సమావేశ మందిరాలు కావచ్చు, సచివాలయాలు కావచ్చు, అక్కడ ప్రతి ఒక్కటి కూడా నేను వచ్చి ప్రూవ్గా చేస్తాను, మీరు రమ్మంటే ప్రతి ఒక్కటి కూడా మేము అభివృద్ధి చేయడం జరిగింది. అంటే మీరు పుట్టిన ఊరికి కూడా మేము అభివృద్ధి చేసేంత వరకు మీరు చేసుకోలేకపోయారని చెప్పి ఇక్కడ మీ ద్వారా ఇక్కడ పాతికే మిత్రుల ద్వారా వాళ్ళకి తెలియజేస్తున్నాను. ఈరోజు చంద్రగిరి నాకు సెంటిమెంటు, చంద్రగిరి నాకు అంతా అని చెప్పి మీరు ప్రలోభాలు పలుకుతున్నారు. నిజంగానే మీకు అంత సెంటిమెంట్ అయితే మీ తండ్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఎందుకు చంద్రగిరి వదిలి ఎక్కడో దూరంలో ఇక్కడి నుంచి 3 గంటల డిస్టెన్స్లో ఉండే 200 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉండే కుప్పానికి వెళ్ళారు? మీరు సమాధానం చెప్పాలి. అంత సెంటిమెంట్ అయితే మీ ఊరు కూడా చంద్రగిరియే కదా ఒక విధంగా. మీరు చంద్రగిరిలో కంటెస్ట్ చేయకుండా ఎందుకు ఎక్కడో మంగళగిరిలో కంటెస్ట్ చేశారని చెప్పి మీరు సమాధానం చెప్పాల్సిందిగా ఇక్కడ నేను అడుగుతున్నాను. మీకు నిజంగా అంత నమ్మకం ఉంటే నేను చంద్రగిరిలో పుట్టి పెరిగాను, నాది చంద్రగిరి, మీది చంద్రగిరి, మనం 2029లో కావాలంటే కంటెస్ట్ చేద్దాం, నేను సిద్ధం. ఎందుకంటే మాకు జగనన్న చేసిన మంచి పనులు గతంలో ఈరోజు ప్రజలకి ప్రతి ఒక్కరికి తెలుస్తూ ఉన్నాయి. మీరు ఏ విధంగా మోసం చేశారో ప్రజలకు ఇప్పటికే తేటతెల్లమైంది. నేనే కాదు, మా కార్యకర్త నిలబడినా, మీరు నిలబడినా కూడా ఈరోజు చంద్రగిరిలో వైఎస్ఆర్సీపీ గెలిచే పరిస్థితి ఉందని కూడా ఇక్కడ పాతికే ద్వారా తెలియజేస్తున్నా. అదేవిధంగా నేను 16 సంవత్సరాలకి స్టూడెంట్ ప్రెసిడెంట్ని, 18 ఏళ్ళకంతా డిస్ట్రిక్ట్ యూత్ ప్రెసిడెంట్ని, 21 సంవత్సరాలకి ఒక పెద్ద మండలానికి ఆల్మోస్ట్ 1.5 ఓట్ల మండలానికి ఎంపీపీగా పనిచేశా. 23 ఏళ్ళకి తురా చైర్మన్గా, 25 ఏళ్ళకి ఎమ్మెల్యే కంటెస్ట్ చేశా. అంటే చిన్నప్పటి నుంచి ఏదో ఒక దాంట్లో ప్రజా జీవితంలో నేను కింద నుంచి వచ్చాను. మీలాగా డైరెక్ట్గా ఒకసారి మినిస్టర్ తీసుకొని తర్వాత ఎమ్మెల్సీ అయ్యి తర్వాత మళ్ళీ మొన్న ఈ వేవ్లో మీకు సపోర్ట్గా నిలిచిన మీ పెద్దన్న పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, మీకు బీజేపీ కావచ్చు, మీ చిన్నలైన రాధాకృష్ణ గారు కావచ్చు, అదేవిధంగా కిరణ్ గారు కావచ్చు, మీకు సపోర్ట్గా నిలిచి మిమ్మల్ని జాకీలు లేపి పైకి గెలిపించుండొచ్చు కాక, మాకైతే కింద నుంచి మేము వచ్చాం కాబట్టి ప్రజల్లో మీకన్నా మాకే ఎక్కువ అవగాహన ఉంది డెవలప్మెంట్గా అని చెప్పి ఇక్కడ మీ ద్వారా మేము తెలియజేస్తున్నాం. మరొకసారి తెలియజేస్తున్నాను, మీరు నిన్న కూడా మాట్లాడడం జరిగింది. మేము గతంలో కూడా ఎన్నోసార్లు ఆరోపణలు చేశాం, పాదయాత్రలు వచ్చి ఆరోపణలు చేశామని. మేము అప్పుడు ఎప్పుడు పెద్దగా స్పందించలేం, ఎందుకంటే మీకు ఎప్పుడు పెద్దరికం లేదు. మీరు ఎప్పుడు కూడా తొందరపాటు, మీకు తలకి అధికార మదం ఎక్కింది. మీరు ఎన్ని మాటలంటే అన్ని మాటలు మాట్లాడతారు. మేము మీ చిల్లర పాలిటిక్స్కి మేము ఎందుకు మీకు స్పందించి కూడా మా హుందాతనం ఎందుకు పోగొట్టుకోవడం ఏ రోజు స్పందించలా.